వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ రాజకీయ తెరపై ఇప్పుడు ఒక కొత్త ఉత్కంఠ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డికి పార్టీకి మధ్య ఏదో జరుగుతుంది, ఎక్కడో ఏదో అడుగు తప్పుతుంది అంటూ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అసలు ప్రభుత్వానికి పార్టీకి మధ్య తెర వెనుక ఏం జరుగుతుంది? మంత్రులకు సీఎంకు మధ్య నిజంగానే గ్యాప్ వచ్చిందా, లేక ఇదంతా కొందరు కావాలని సృష్టిస్తున్న మైండ్ గేమా? ఈ ఉత్కంఠభరితమైన రాజకీయ పరిణామాల అసలు నిజాలపై స్పెషల్ ఫోకస్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. ఎక్కడ చూసినా సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు మధ్య విభేదాలు తలెత్తాయని కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే నాయకుల మధ్య సఖ్యత లోపించిందనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టమవుతుంది. ఇలాంటి పుకార్లు పుట్టించే వారి తీరు చూస్తూ ఉంటే ఉడత భక్తిగా ప్రచారం చేస్తున్నారని ఇట్టే అర్థమవుతుంది. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క వంటి సీనియర్ నేతలతో సీఎంకు గ్యాప్ ఉందంటూ రకరకాల వదంతులు సృష్టించారు. చివరకు ఆ వార్తలన్నీ కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసిన దుష్ప్రచారాలుగానే మిగిలిపోయాయి. ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం కొరవడిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్పై పార్టీ వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఏ చిన్న విషయం దొరికినా దాన్ని భూతద్దంలో చూపించి రాద్ధాంతం చేయడం కొందరికి అలవాటుగా మారింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని స్పష్టమవుతుంది. నిజాలు తెలుసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడేవారిని చూస్తే అద్దంలో చందమామను చూపించినట్లు అవుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రతిపక్షాలు చేస్తున్న ఈ అసత్య ప్రచారాలను నాయకులు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పాలన ఒకే తాటిపై ముందుకు సాగుతున్నాయని గత మే నెలలోనే మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సీఎంకు, మంత్రులకు మధ్య ఎటువంటి అగాధం లేదని ఆయన బలంగా చెప్పారు. అయినా సరే కొందరు కావాలనే గ్యాప్ అనే పదాన్ని పదే పదే తెరపైకి తెస్తూ కార్యకర్తలను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఇలాంటి నిరాధారమైన టాక్ సృష్టించే వారి వాలకం చూస్తూ ఉంటే గడ్డి కనిపించినట్లు అనిపిస్తుంది. కేవలం ప్రయోజనాల కోసం లేనిపోని అపోహలను ప్రజల్లోకి చొప్పించాలని చూస్తున్నారు. పార్టీలో ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు పన్నిన పన్నాగమే ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ అంతా. కానీ అధిష్టానం మాత్రం ఇలాంటి విషయాలపై ఎప్పటికప్పుడు గట్టి నిఘా పెట్టి అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తున్న తీరు అందరికీ తెలిసిందే. నాయకుల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని పెద్దవి చేసి చూపడం కొందరికి సరదాగా మారింది. అలాంటి వారిని నమ్మి మోసపోవడం అంటే దూడను చూసి ఆవును కొన్నట్లు అవుతుంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపించి పార్టీకి చెడ్డ పేరు తేవాలని చూస్తున్న శక్తుల ఆటలు సాగవో అని చెప్పుకోవచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారని ఫైర్ అవుతున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి తనకు మధ్య ఎలాంటి దూరం లేదని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్వయంగా స్పష్టం చేశారు. తామిద్దరం అన్నదమ్ముల వలె కలిసికట్టుగా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య గ్యాప్ వచ్చిందా, లేక ఎవరైనా కావాలని సృష్టించారా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి అనవసరమైన విషయాలపై అనవసరంగా చర్చించడం చూస్తూ ఉంటే గాలిలో మేడలు కట్టినట్లు ఉంటుంది. పార్టీలో కీలక నిర్ణయాలన్నీ సమన్వయంతోనే జరుగుతాయన్నది నాయకుల పదే పదే చెబుతున్నారు. పార్టీలో కీలక నిర్ణయాలన్నీ సమన్వయంతోనే జరుగుతాయని నాయకులు పదే పదే చెబుతున్నారు. గత నెలలో ఢిల్లీలో వేదికగా జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ విషయాలన్నిటిపై స్పష్టమైన చర్చ జరిగింది. పార్టీ అధిష్టానం కూడా రాష్ట్ర నేతల పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నట్లు సమాచారమవుతుంది. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా సఫలమవుతుంది. అయినప్పటికీ కొందరు కావాలనే అగ్నికి ఆజ్యం పోసినట్లు తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారు. అలాంటి వారి మాటలను నమ్మడం అంటే అడవిలో వెన్నెల కాసినట్లు వ్యర్థమైన ప్రయాస అవుతుంది. ప్రభుత్వ యంత్రాంగం ఒక్కోవైపు, పార్టీ యంత్రాంగం మరోవైపు సమన్వయంతో ముందుకు వెళ్తూ ఉంటే ఈ గ్యాప్ లొల్లి ఎందుకనే ప్రశ్న వస్తుంది. మంత్రులు, సీఎం కలిసికట్టుగా ప్రజా సమస్యలపై సమీక్షలు నిర్వహిస్తూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. కేవలం రాజకీయంగా లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే కొందరు ఈ రకమైన దుష్ప్రచారానికి తెరలేపారు. ఇలాంటి పనుల వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారనే అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. బాధ్యత గల పదవుల్లో ఉన్నవారు స్పష్టత ఇస్తున్న కొందరు బురద జల్లే ప్రయత్నం మానడం లేదు. అలాంటి వారి తీరును పరిశీలిస్తే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు ఉంటుంది. తాము చేసే తప్పులు ఎవరికి తెలియవని వారు భ్రమపడుతున్నారు. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారాలను
విధానాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని వారు చెప్పుకువచ్చారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను పక్కదారి పట్టించేందుకే ఈ గ్యాప్ డ్రామాలు ఆడుతున్నారు. మొదట్లో పాలనపై పట్టులేదన్నారు. ఆ తర్వాత మంత్రులకు సీఎంకు పడట్లేదన్నారు. ఇప్పుడు ఏకంగా పార్టీకి ప్రభుత్వానికి మధ్య పెద్ద అగాధమే వచ్చిందంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి నిరాధారమైన ప్రచారాలను నమ్మవద్దని పార్టీ శ్రేణులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉందనే విషయాన్ని గుర్తించలేని వారు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. అలాంటి వారి ప్రయత్నాలను చూస్తే ఇంట్లో ఈగల మేత, వీధిలో పల్లకి మోత అన్నట్లుగా సాగుతోంది. వాస్తవాలు వేరుగా ఉంటే ప్రచారాలు మాత్రం మరోలా ఉంటున్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయనే అభద్రతా భావమే కొందరిలో ఇలాంటి రూమర్లకు కారణమవుతుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయనే అభద్రతా భావమే కొందరిలో ఇలాంటి రూమర్లకు కారణమవుతుందని చెప్పుకువచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ గ్యాప్ రాజకీయం కేవలం తెర వెనుక ఆడుతున్న ఓ డ్రామా మాత్రమేనని తేలిపోయింది. పుకార్లకు ఫుల్స్టాప్ పడినా సోషల్ మీడియాలో జరిగే ఇలాంటి మైండ్ గేమ్ల వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరనే అసలు ప్రశ్న అలాగే మిగిలిపోయింది. కాలమే దీనికి సమాధానం చెప్పాలి.